అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శంకర్ నాయక్. నేను జనరల్ సర్జన్. కొత్తగూడెం హాస్పిటల్లో సర్జరీ చేస్తుంటాం. భద్రాచలం కూడా ఇక్కడ చాలా ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చి సర్జరీ చేస్తున్నా. మనుగూరులో కూడా సర్జరీ చేస్తుంటాం, స్వాతి హాస్పిటల్. ఈరోజు పత్రికా సమావేశానికి పెట్టడం కారణం ఏంటంటే, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం ఒకటి. అందులో కారణం ఏంటంటే, మేము తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాం. తెలంగాణ రావడానికి అనేక ఉద్యమాలు చేశాం. సింగరేణిలో కార్మికులతో పాటు యువతతో పాటు అందరితో వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ మీకు తెలిసిందే. రెండవది, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కింద వస్తుంది ఇది. ఈ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భద్రాచలం, పినపాక, ఇల్లందు ఉంటాయని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడు మహబూబాదు మన ములుగు బంజారాసే వాళ్ళు అవకాశం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన బలరాం నాయక్ గారు కానీ ఆయనకే ఎక్కువ సార్లు 3 సార్లు అవకాశం కల్పించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈసారి ఈ కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గంలో 4 ఎస్టీ ఉన్నాయి. 4 మనం కాంగ్రెస్ పార్టీని 4 ఆదివాసులకు ఇచ్చాం. మనకు దురదృష్టశాతం మా అన్నగారు ఇక్కడ పొదం వీరయ్య గారు ఓడిపోయారు. యాక్చువల్లీ పొదం వీరయ్య గారు కూడా ఎమ్మెల్సీ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాం. అదొక భాగం. ఈ 4లో మాకు బంజారా కమ్యూనిటీ నుంచి, భద్రాచలం, పినపాక, ఇల్లందు బంజారా కమ్యూనిటీ నుంచి మహబూబాద్ ఎంపీకి అవకాశం ఇవ్వాలని ఇది మా కోరిక. ఇది ధర్మమైన కోరిక, న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఆల్రెడీ మహబూబాద్, డోర్నకల్లు బంజారాస్ ఎమ్మెల్యేకి ఇచ్చారు, వాళ్ళు గెలిచారు. డాక్టర్ మురళీ నాయక్, డాక్టర్ రామచంద్ర నాయక్. మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇస్తే మాకు ఇక్కడ ఈ జిల్లాలో రిప్రజెంటేషన్ లేదు. సో బంజారాస్ మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఒక డిమాండ్. అదేవిధంగా రెండోది, ఈ మహబూబాద్ పార్లమెంట్లో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. రైస్ మిల్లుల నుంచి మొదలు పెట్టుకుంటే సింగరేణి, ఐటీసీ, పవర్ ప్లాంట్ బీటీపీఎస్, హెవీ వాటర్ ప్లాంట్ ఏపీ రైన్స్. ఈ ఇండస్ట్రీలో నేను ఒక సర్జన్గా పనిచేసిన, ఐఎన్టీసీలో ముఖ్య పాత్ర పోషించిన. మొన్న జరిగిన ఐఎన్టీసీ ఎలక్షన్లో ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్ అంటాం, అందులో మేము గెలిచాం. ఇక్కడ కొత్తగూడెం తరఫున మనుగూరు, ఇల్లందులో మేమే గెలిచాం. సో ఐఎన్టీసీ తరఫున కూడా నేను సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కోల్ మైన్స్కి, స్టేట్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ యూనియన్ బాడీకి సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. కాబట్టి ఐఎన్టీసీ కోటా చూసుకున్నా నాకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా చట్టసభలో మేము మొన్న జరిగిన సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ రైతు చట్టాలు తీసుకున్న దాంట్లో పంజాబ్, ఢిల్లీలో ఒక నెల ఉండి వాళ్ళతో పాటు పోరాడి ఆ నల్ల చట్టాలు మళ్ళీ తీసుకునేంత వరకు నేను వాళ్ళతోటే ఉన్నాను. అదేవిధంగా ఎంఎండిఆర్ యాక్ట్ అని కార్మికుల నల్ల చట్టాలు కూడా వచ్చినాయి. ప్రైవేటైజేషన్, సింగరేణి కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ మీద నేనే కొట్లాడుతున్నాను. సో ఈ సబ్జెక్ట్ వైజ్ ఐఎన్టీసీకి ఇస్తే కార్మికులకు, రైతులకి కాపాడుకున్న వ్యక్తిగా ఉంటాను. గెలిచే అవకాశం కూడా ఒకటి ఉంటుంది. ఇంకా మూడోది, ఏదైతే మనకి ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్యలు కానీ, ఇక్కడ ఉన్న ఆరోగ్య సమస్య కానీ, ఒక డాక్టర్గా ఈ ఏజెన్సీ ప్రాంతంలో నాకు ఒక అవకాశం ఉంది, వాళ్ళని సర్వీస్ చేయడానికి కుదురుతుంది. ట్రైబల్ యూనివర్సిటీ మీద కొట్లాడినాం, మంచిది. ఇప్పుడు మనకు సమ్మక్క సారక్క ట్రైబల్ ట్రైబల్ యూనివర్సిటీ వచ్చింది. కానీ దాన్ని ఏ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తీసుకోవాలి, ఆ ఎడ్యుకేషన్ ప్లాన్ ఏందనేది చాలామంది తెలియదు. మాకు తెలుసు, ఆ యూనివర్సిటీలో చదివినాం కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఆ యూనివర్సిటీని ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి తీసుకోవడానికి, ఇక్కడ ట్రైబల్స్ ఇక్కడ చదివిన వాళ్ళు అమెరికాలో ఏ విధంగా పోవాలి, చైనా ఎట్లా పోవాలి, జపాన్ ఎట్లా పోవాలి, ఉద్యోగాలు ఎలా అవకాశం ఇచ్చారు అంటే గ్లోబలైజేషన్, ఆ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు తెలుసు కాబట్టి నేను ఉపయోగపడతానని తెలియజేస్తున్నాను. ఈరోజు నేను యొక్క ట్రైబల్గా ఇక్కడ ఉండి మన యొక్క భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో నేను ఒక ట్రైనర్ అంటాం, ఆపరేషన్ నేర్పించడం, మెంటర్, ప్రాక్టర్, ఫ్యాకల్టీ, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అంటాం. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. నేను చైనాలో ఆపరేషన్ నేర్పిస్తాను, కజాఖ్స్తాన్, జర్మనీ అనేక దేశాల్లో డాక్టర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాను. నా ట్రైనింగ్, ఈ నాలెడ్జ్ ఈ ఏరియాకు ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఇక మన వ్యవసాయం గురించి చూసుకుంటే సీతారామ ప్రాజెక్టు. ఈ సీతారామ ప్రాజెక్టు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అది అంతా సగం అయిపోయింది. తుమ్మల నాగేశ్వరరావు గారి ఒక ఆలోచన,
ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ మీద ఎప్పుడు డెవలప్మెంట్ అభివృద్ధి కోరుకున్న వ్యక్తి. మొన్న రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత కొంత డబ్బు ఇస్తే దీనికి మనం పునరుద్ధరించుకోవచ్చు, తర్వాత ఈ వాటర్ని పాలేరు తీసుకెళ్ళవచ్చు అనేది సంతోషమే. కానీ మేము ఒక ఎంపీ క్యాండిడేట్గా వస్తే ఈ సీతారామ ప్రాజెక్ట్ అదే కుడి కాలువ ఎడమ కాలువ బయ్యారం చెరువు ఇల్లందుకి రోళ్లపాడులో ఇది ఓపెనింగ్ అయింది. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలో మాకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ప్రాజెక్టు ప్లానింగ్ ఉంది మాకు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా మీకు కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నాను, చదువుకున్న వ్యక్తి మాలాంటి వ్యక్తికి, అదేవిధంగా కొత్తగూడెం వాళ్ళ వాసికి మహబూబాద్ టికెట్ కేటాయిస్తే భవిష్యత్తులో పార్టీకి అవకాశం ఇస్తే మనకి పార్టీ డెవలప్మెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్క నిమిషం సార్. అదేవిధంగా నేను 2017లో టిఆర్ఎస్ నుండి మీకు తెలుసు కాంగ్రెస్ వచ్చాను. అప్పుడు రేఖాకాంతారావుని గెలిపించుకున్నాం, వనమాని గెలిపించుకున్నాం, హరిప్రియాని గెలిపించుకున్నాం. ఈ గెలిపించుకున్న వాళ్ళు వెళ్ళిపోయినా కూడా పార్టీలో ఉండి మళ్ళీ ఆ ముగ్గురిని ఓడించడంలో ప్రధాన పాత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీర్వాదంతో ఆయన ఆదేశాల మేరకు తూచా తప్పకుండా పాటించి కొత్తగూడెంలో సిపిఐ గెలవదన్నా కూడా నన్ను ముందు పెట్టి కొత్తగూడెంలో కష్టపడి ఆహార నిమిషాలు 24/7 కష్టపడి ఆ గెలుపు సిపిఐకి ఇచ్చాం మేము. నేనే కష్టపడ్డా. ఆ రోజు 5 కౌన్సిలర్లు వెళ్ళిపోయారు, 5 సర్పంచ్లు ఎవరు లేరు సిపిఐ దాంట్లో. ఒక్కడే నిలబడి పొంగులేటి గారి దగ్గర ఉన్న రైట్ లెఫ్ట్ హ్యాండ్ కూడా వెళ్ళిపోయారు, జలగం వెంకటరావుకి వెళ్ళిపోయారు. అయినా నిలబడి ఆ సాంబశివరావుని గెలిపించుకొని పొంగులేటి గారికి కానుకకి ఇచ్చాము, గిఫ్ట్ ఇచ్చేసాం పొంగులేటి గారికి. మళ్ళీ మన సింగరేణిలో కూడా నాకు ఆదేశాలు ఇచ్చారు, మళ్ళీ సింగరేణి గెలిపించుకున్నాను. నేనేమంటున్నా అంటే మేము రిజల్ట్ ఇచ్చాం కాబట్టి మా వర్క్ చూసి సీట్ ఇవ్వమంటున్నాం. మీరు ఏదో పెద్ద పేరు చూసి వస్తే దామోదర్ రెడ్డి గారు లాస్ట్ టైము సూర్యాపేట మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, పటేల్ రమేష్ రెడ్డి సీటు సర్వేలో దామోదర్ రెడ్డి గారు సీనియర్ అంటే ఓడిపోయినాం మనం. అదేవిధంగా ఇక్కడ సీనియారిటీ కాకుండా వర్క్ చూసి, ఎలిజిబిలిటీ చూసి, మా యొక్క ఎడ్యుకేషన్ చూసి, మా సర్వీస్ చూసి సీట్లు ఇవ్వమంటున్నాం, మా సబ్జెక్ట్ చూసి అని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ ఆదివాసీ మిత్రులు కూడా సపోర్ట్ ఉన్నారు చాలామంది. సో వాళ్ళు కూడా మమ్మల్ని ప్లాన్ చేస్తున్నారు. లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాకే సపోర్ట్ ఉన్నారు. ఎందుకంటే మేము వాళ్ళని పిలవలేదు, ఎందుకంటే ఇది ఒక మళ్ళీ గ్రూపిజం అయితే. మేము రిక్వెస్ట్ అప్పీల్ పెట్టుకున్నాం, ఈరోజు మా అప్లికేషన్ అప్పీల్ పెట్టుకుంటున్నాం, మాకు సీట్ కేటాయించండి అని. డిఫరెంట్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. 7 నియోజకవర్గాలు మేము పనిచేస్తున్నాం 5-6 సంవత్సరాల నుంచి. అది సర్జరీ హాస్పిటల్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, సింగరేణి కార్మికుల గురించి కావచ్చు, రైతుల గురించి కావచ్చు, ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు. 1/70 కూడా ట్రైబల్ అండ్ నాన్ ట్రైబల్ని బ్యాలెన్స్ చేయడంలో ముందు పాత్ర పోస్తాం. 2 కన్నులు అంటారు, ఈ కన్ను లెఫ్ట్ కన్ను, ఏ విధంగా స్వార్థం లేకుండా సర్వీస్ చేయడానికి ముందు ఉంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.